హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 పోస్టుకు సంబంధించినటువంటి టోటల్ అప్లికేషన్ జోన్ వైజ్ అనేది డేటా అనేది రావడం జరిగింది. ఇది అఫీషియల్ అనమాట. మొత్తంగా మనకి లెవెల్ 1కి టోటల్గా అన్ని జోన్స్ నుండి వచ్చినటువంటి అప్లికేషన్ మనం చూసుకున్నట్లయితే 1,8,22,423 పోస్టులు అనేవి అంటే అప్లికేషన్లు అనేవి రావడం జరిగింది. అంటే మొత్తంగా 1,8,22,423 అప్లికేషన్లు అనేవి రావడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్లు అనేవి జోన్ వైజ్గా కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేటగిరీ వైజ్గా కూడా మనకి డేటా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ యొక్క వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది. మనకు చూసుకున్నట్లయితే బెంగళూరు వచ్చేసరికి మనకి టోటల్ అప్లికేషన్లు వచ్చేసరికి 2,75,307 అప్లికేషన్లు అనేవి రావడం జరిగింది. మనకి కేటగిరీ వైజ్ చూసినట్లయితే మనకి అండర్ ఏజ్ వరకు వచ్చేసరికి మొత్తంగా 51,261 అప్లికేషన్లు రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వచ్చేసరికి 73,332 అప్లికేషన్లు రావడం జరిగింది. ఎస్టీ వచ్చేసరికి 27,743. అదేవిధంగా ఓబీసీ వచ్చేసరికి మనకి ఓబీసీకి వచ్చినట్లయితే మనకి 1,15,599 అప్లికేషన్లు రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి మనకి 7,372. మొత్తంగా మనకి 2,75,307 అప్లికేషన్లు అనేవి బెంగళూరుకు రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఉన్నటువంటి తెలుగులో అప్లై చేసేటువంటి మరొక బోర్డు ఏంటంటే భువనేశ్వర్ బోర్డు. మనకు చూసుకున్నట్లయితే భువనేశ్వర్ బోర్డులో మొత్తంగా 2,65,840 అప్లికేషన్లు రావడం జరిగింది. ఇవి క్యాస్ట్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి యూఆర్ వచ్చేసరికి మనకి 62,245, ఎస్సీ వచ్చేసరికి 57,450, ఎస్టీ వచ్చేసరికి 43,333, ఓబీసీ వచ్చేసరికి మనకి 93,921, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 8,891 అనమాట. మనకి టోటల్ అప్లికేషన్లు 2,65,840 అనమాట. అదేవిధంగా మనకి చెన్నై జోన్ చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా వచ్చినటువంటి అప్లికేషన్లు ఏంటంటే మనకి 11,12,922 అనమాట. మనకి ఇయర్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే 1,63,586. అదేవిధంగా ఎస్సీ వచ్చేసరికి మనకి 2,93,266. అదేవిధంగా ఎస్టీ వచ్చేసి 66,036. అదేవిధంగా ఓబీసీ వచ్చేసరికి మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 5,41,939. ఈడబ్ల్యూఎస్ వచ్చేవరకు మనకి 48,095. ఈ విధంగా మనకి టోటల్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి చెన్నై వచ్చేసరికి 11,12,922గా మనకి రావడం జరిగింది. అదేవిధంగా మనకి సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే వచ్చినట్లయితే మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే సికింద్రాబాద్కి మనకి 9,60,697 అనమాట. చెన్నైతో పోల్చుకుంటే సికింద్రాబాద్లో అప్లికేషన్ అనేది తక్కువ రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఉయ్యార్లో వచ్చేసరికి మనకి మొత్తంగా 80,766, అదే 80,766 పోస్టులు. ఎస్సీ వచ్చేసరికి 22,57,848. ఎస్టీ విషయానికి వచ్చినట్లయితే 1,12,168. అదేవిధంగా మనకి ఈడబ్ల్యూఎస్ ఇది ఓబీసీ వచ్చేసరికి మనకి 44,76,128. ఈడబ్ల్యూఎస్ వచ్చేవరకు మనకి 44,687. మొత్తంగా మనకి 9,60,697 అప్లికేషన్ అనేవి రావడం జరిగింది. అదేవిధంగా మనం క్యాస్ట్ వైజ్గా కూడా చూసుకుందాం. ఇప్పుడు జోన్ వైజ్గా చూసుకున్న అప్లికేషన్లో ఒకసారి క్యాస్ట్ వైజ్గా కూడా చూసుకుందాం. మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి చూడండి, సికింద్రాబాద్కి 1,642 పోస్టులు. మొత్తంగా మనకి 9,60,697 అప్లికేషన్లు రావడం జరిగింది. అంటే మనకి టోటల్గా ఉన్నటువంటి 585 అనేది మనకి ఒక్కొక్క పోస్ట్కి ఉండడం జరిగింది మనకి ఉన్నటువంటి కాంపిటీషన్. అదేవిధంగా మనకి క్యాస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే యూఆర్లో వచ్చేసరికి మొత్తంగా ఉన్నటువంటి వేకెన్సీస్ 710. అదేవిధంగా మనకు ఉన్నటువంటి అప్లికేషన్లు వచ్చేసరికి 80,760. మనకు వచ్చినటువంటి కాంపిటీషన్ 1:140, అది 114 ఉండటం జరిగింది ఒక పోస్ట్కి. అదేవిధంగా ఎస్సీలో చూసుకున్నట్లయితే 235 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా వచ్చినటువంటి అప్లికేషన్లు వచ్చేసరికి 2,57,848. మనకి కాంపిటీషన్ వచ్చేసరికి ఒక పోస్ట్కి 1,097 మంది మన కాంపిటీషన్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా ఎస్టీలో వచ్చేసరికి 144 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా వచ్చినటువంటి అప్లికేషన్లు 1,12,68. మన కాంపిటీషన్ అనేది 703గా ఉంది ఒక పోస్ట్కి. ఈ విధంగా మనకి ఓబీసీస్ వచ్చేసరికి 415 పోస్టులు. మనకు వచ్చినటువంటి అప్లికేషన్లు వచ్చేసరికి 4,76,128. మనకు ఉన్నటువంటి కాంపిటీషన్ వచ్చేసరికి ఒక పోస్ట్కి 1,047 మంది అనమాట. 1,147.
కొత్త 1147 అనమాట. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వచ్చే వరకు 136 పోస్టులు. మొత్తంగా వచ్చినటువంటి అప్లికేషన్లు వచ్చేసి 44,687. మొత్తం ఉన్నటువంటి కాంపిటీషన్ వచ్చేసి వరకు 329 ఒక పోస్ట్కి. ఈ విధంగా మనకి అన్ని జోన్లు కూడా ఉన్నాయి. నేను ఈ యొక్క 2 పోస్టులు అనేవి మన యొక్క పోస్టులు అప్లోడ్ చేస్తాను. ఈ 2 కూడా నోటీసులు అనేవి మీరు అక్కడికి వెళ్ళేసి మీరు యొక్క ఏ బోర్డు పెట్టారో ఆ యొక్క బోర్డు అనేది క్యాస్ట్ వైజ్ జోన్ వైజ్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా బాగా చదవాలి, ఎందుకంటే కాంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. అంటే మనకి చెన్నైతో పోలిస్తే సికింద్రాబాద్ కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువగా ఉంది, చెన్నైకి కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. చూడండి, నేను ఈ 2 నోటీసులు కూడా పోస్ట్లో మన యొక్క ఛానల్ పోస్ట్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి మీకు. అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా బాగా చదవండి, ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. అదేవిధంగా మన యొక్క ఛానల్ ద్వారా వచ్చేటి వీడియోస్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.